సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. అందరికీ నమస్కారం సార్. మేము చెంచోళం సార్. చెరువు నుండి రియాబిలేషన్ వచ్చినాం సార్. కొట్టాల చెరువులో కొంతమంది నివాసం ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మేము అక్కడ నివాసం ఉంటున్నప్పుడు మాకు కొంతమంది అక్కడ వెళ్ళిపోయినారు చెంచోళ్ళు. కానీ పిల్లలకు హాస్టల్ లేక పిల్లలు కాలువలు ఎప్పుడు తిరుగుతున్నారు సార్. మగపిల్లలకు హాస్టల్ లేదు, ఆడపిల్లలకు హాస్టల్ ఉంది. అక్కడ ఖాళీ స్థలం ఉందని పోయి చూసే లోపల అక్కడ షెడ్ ఏర్పడింది సార్. అంటే అక్కడ ఏదో కొట్టం కాలిపోయింది కదా, వాళ్ళు ఉండడానికి వసతి పశువులు కట్టేసుకుంటుంది అనుకున్నాము. కానీ దానికి ఒక పట్ట చూపించేసి ఎన్నిసార్లు వచ్చినా పోయి ప్రభుత్వం సార్ వాళ్ళని అడిగినాం సార్. అడిగినా కూడా ఆమె అక్కడ నుండి రావటం లేదు సార్. తొలిసిపోయి అనటమే లాస్ట్కు మేమే సార్ వాళ్ళు ఉండి, అమ్మ నువ్వు అక్కడ ఖాళీ చేయి, నీకు ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తాం, స్థలం చూపిస్తాము అంటే కూడా సార్ అదే స్థలం కావాలని అడుగుతుంది సార్. మేము ఆ ఊరు మొత్తం అయిన కూడా ఆమెను ఏం గొడవ చేయకూడదు, అందరం ఒక ఊర్లో కలిసి బతుకుతున్నాం అనే ఉద్దేశంతో ఇంతవరకు ఓపిక పెట్టినాం సార్. కానీ ఆమె రోడ్డు మీద పోతే నీచంగా మాట్లాడడం మొదలుపెట్టింది సార్. ఆడవాళ్ళని అట్లనే మగపిల్లలని అట్లనే మాట్లాడుతుంది. అయినా సార్ వాళ్ళతో మేము గవర్నమెంట్ వాళ్ళు సార్ వాళ్ళు మా చెంచోళ్ళకు ఒక హాస్టల్ వచ్చింది సార్ మగపిల్లలకి. ఆ పిల్లలంతా కాలంలో ఎక్కడ పెంచారు, వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉంటున్నారు సార్. అదే ఇక్కడ హాస్టల్ ఏర్పడితే మా పిల్లలకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా హాస్టల్ కోసమే తిరుగుతున్నాం సార్. మాకు దయచేసి సార్ మాకు మా బాధ ఆలకించి మాకు హాస్టల్ వచ్చేట్టు ఏర్పాటు చేయండి సార్. ఖచ్చితంగా ఆమెను ఖాళీ చెప్పియండి సార్. ఆమె మా ఊరు కూడా కాదు సార్, అసలు ఆమె వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ ఉంది. అయినా మేము బతకని లేము, మాదంతో పాటు మనమేమో ఆమెకేం కష్టం చేసి పెట్టలేదు కదా, ఎవరు కష్టం వాళ్ళు అనుకున్నాం. కానీ ఆమె ఇంతమంది ఊరు మొత్తానే అడ్డుకుంటుంది సార్. అసలు ఎంతమంది చెప్పినా కూడా సరే మేము ఆమె మీద అయితే ఇంతవరకు ఎలాంటి సార్ వాళ్ళు చెప్పినట్టే విన్నాం సార్. ఏ స్టేషన్ కాడికి పోయినా సార్ వాళ్ళు చెప్పిన మాట విన్నాం, ఎంఆర్ఓ సార్ వాళ్ళు కాడికి పోయినా అది వాళ్ళ మాట విన్నాం, కలెక్టర్ చెప్పిన వాళ్ళ మాట విన్నాం. కానీ వామైతే అసలు ఎక్కడ పోయినా అసలు మా ఊరు వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళకి నోటీసులు పంపించడం ఇట్లా చేస్తుంది సార్. అసలు ఆమె ఆ ఊర్లోనే వద్దు సార్, అసలు ఎక్కడన్నా పంపించండి సార్. ఆ ఊర్లో ఉన్నంత ఇంకా లేనిపోయిన సమస్యలే సార్. ఒక్కసారి మనిషికో మాట గొడ్డుకో దెబ్బంటారు సార్. మా సమస్య మేము అందరం కలిసి కట్టుకు ఉండాలని అన్నట్టు ఈ రోజు వరకు అనుకున్నాం. కానీ మేము కలిసి కట్టుకు కాదు, ఇంకా లేని మమ్మల్ని అందరినీ అంతా ఏదో చేతకానుల కింద ఇది చేసి మమ్మల్ని ఇంకా అందరి పిల్లలందరినీ రెచ్చగొడుతుంది సార్. అట్లాంటప్పుడు ఏదైనా జరిగితే మా పిల్లలు భవిష్యత్తుగా సార్ పాడైపోయేది. మా చెంచు పిల్లలకు హాస్టల్ కావాలని చెప్పి మేము అడగడం తప్పేమైంది సార్. ఇప్పుడు అక్కడ ఖాళీ స్థలం సరే అక్కడ ఇచ్చింది 2.5 ఇచ్చినారు, 2.5 5 సెంట్లు ఆక్రమించుకుంది. సరే దాన్ని కూడా మేమేమనలే, ఆ ఉన్న స్థలం కూడా నాది అని చెప్పేసి అది ఇది చేయడం పద్ధతి కాదు కదా సార్. మాకు అది హాస్టల్ వచ్చేటట్టు ఏర్పాటు చేయండి సార్. ఎంఆర్ఓ గారు సార్ ఇంతకుముందు కూడా ఎంఆర్ఓ సార్ అడిగినాం సార్. రెగ్యులర్ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి సార్ వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళ మాట ఎన్నికి వెళ్ళిపోయినాం సార్. ఈసారి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగదగ్గుతుంది. మొత్తం ఈ సమస్య అయితే వదిలిపెట్టాము సార్. వచ్చినా బాధ లేదు మేము సార్. అసలు మాకు ఆ స్థలం మాకు పిల్లలకు హాస్టల్ అయితే చాలు సార్. మా పిల్లలు చూడండి సార్, కాలువలు ఎప్పుడు పోయి ఎంతమంది భాగం అయిపోతున్నారు. అసలు హాస్టల్ లేక ఆడపిల్లలకు హాస్టల్ ఉంది సార్. ఆడపిల్లల గురించి మాకు ఏ బాధ లేదు, మగ పిల్లలకు హాస్టల్ లేదు. మధ్యన పిల్లలంతా మేము చాలని బతుకులు సార్. మావి కొండల్లో తెచ్చుకోవాలి, తినాలి. అలాంటి పిల్లలు ఈరోజు ఎంతమంది పిల్లలు రోడ్ల మీద ఆగమైపోతున్నారు. వాళ్ళ అలవాట్లో వాళ్ళు ఎక్కడ పోతున్నారో అర్థం కాకుండా మా బాధ ఎంత ఎవరికి చెప్పుకోవాలి సార్. హాస్టల్ అదే అక్కడ హాస్టల్ కట్టడానికి సార్ వచ్చేసి లేదమ్మా కడతాము, మీకు ఎక్కడన్నా పక్కన స్థలం ఇస్తామని సార్ వచ్చి ప్రాధి పడిపోయినారు సార్ ఎంఆర్ఓ సార్. కానీ ఎంఆర్ఓ సార్ కూడా మాటల్లో ఒకవేళ ఆయన రేకులు సెట్ చేసుకున్నాడు. ఆయనను కూడా నువ్వు ఖాళీ చేయాలంటే వెంటనే ఖాళీ చేసినాడు సార్. అంత మా ఊరు మనిషి కాబట్టి కదా సార్. ఆమె వేరే ఊరు నుండి వచ్చింది, ఆమెను ఏమనలేము మేము. అయినా ఇంతవరకు కూడా మేము చేసిన దానికి మమ్మల్ని తప్పుగా మాట్లాడుతుంది సార్. ఈ సమస్య అసలు సార్ మాకు అసలు చాలా తల ఉంది సార్ అసలు. ఎందుకంటే చెంచాలం అంటే జంతువులు ఏమన్నా మాకు హాస్టల్ పెడతాం, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందరు చదువుకొని అందరు ప్రయోజకులు అవుతున్నారు. మా పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు కాదు సార్. అంతే మమ్మల్ని చెట్లకు కట్టేస్తారు. ఇంకా అడవి పాలు కావాలా మేము. ఇంకా మా పిల్లలకు హాస్టల్ అయితే కదా సార్, మేము ఎక్కడన్నా పోయి పని చేసుకోవడానికి కూడా ధైర్యం ఉంటుంది మాకు. ఎక్కడ నుండి వస్తుంది ధైర్యం? పిల్లల కోసం వాళ్ళం, పని కోసం వాళ్ళం. పనికి పోతేనే పిల్లలు ఆగం అయిపోతున్నారు. ఇట్లా ఎంతవరకు అని ఎదురు చూడాలి సార్. ఆమెకేమన్నా పట్ట ఇచ్చారా? ఏమన్నా మేము పునర్వాసన ఉంటే వచ్చినప్పుడు మేము కొట్లాడాలా మా సమస్య గురించి? వేరే ఊరి నుండి వచ్చి ఆమె డిమాండ్ అయింది సార్. ఏమది అసలు మాకు ఏమి సార్? మేమేమన్నా హాస్టల్ కోసమని మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అంత ఆమె పిల్లలు కూడా ఉన్నారు కదా సార్, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అని ఎంత సార్. అసలు ఒక కుటుంబ సభ్యురాలకు మాట్లాడితే అసలు సార్ అంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒక్క మాట కూడా వినడం లేదు ఆమె. ఏం సార్ ఆమె ఒక్కరు ఉంచండి ఊర్లో, మేము అందరం వెళ్ళిపోతాం. ఇంకా ఏమన్నా ఎడకన్నా తోలండి, ఆమెకి రాజ్యం ఏంటి సార్ అసలు ఈ సమస్య గురించి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్. అసలు ఈ విషయం మనతో దానికి మా బాధ సార్. మేము ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, మా పిల్లల భవిష్యత్తులో అడుగుతున్నాం సార్.
మాకు హాస్టల్ స్కూల్ పెట్టినారు, పిల్లలు బడికి పోతున్నారు, పిల్లలు బాగా కాన్వెంట్కి పోతున్నారు సార్. పిల్లలు ఇంటికాడ ఉండకుండా ఉరుకుతున్నారు బడికి. మరి వాళ్ళకి హాస్టల్ ఉంటేనే కదా సార్ ఇంకా కొంచెం బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతున్న ఆశతోనే అందరూ మా పిల్లలు అందరూ బాగుంటారు, మేము కూడా అంతటి పిల్లలకు మేము చదివించుకుంటామని ఆశతోనే ఈ విషయం గురించి ఊరు మొత్తం కలిసి వచ్చినాం సార్ ఇక్కడికి. మా సమస్య ఆలకించి మాకు న్యాయం చేస్తారని మా అందరి తరఫున అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను గిరిజన గురుకుల వ్యాయామోపాధ్యాయుల సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను కొటాల్చెరువు గ్రామ వాస్తవుని. మా ఊరిలో గత సంవత్సరం నుంచి కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మా ఊర్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నందుకు గిరిజనుల విద్యార్థులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక హాస్టల్ నిర్మాణం చేసుకోవడానికి మాకు పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి మేము అక్కడ మా ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ మేము ఒక హాస్టల్ కట్టించాలనే ఉద్దేశంతో మేము గత కలెక్టర్ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరికి ఆర్డీఓ గారికి కూడా మేము ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి కూడా మా గురించి ఆలోచన చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఎక్కడున్నదని గుర్తించి అక్కడ హాస్టల్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కొంత 80 సెంట్ల స్థలము ఖాళీగా గవర్నమెంట్ స్థలం అయితే ఉంది. దాన్ని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేపించి ఆ ప్రభుత్వం దాన్ని తీసుకొని అక్కడ హాస్టల్ నిర్మించాలని చెప్పేసి మేము గత సంవత్సరం నుంచి తిరుగుతున్నా కానీ ఏ ఒక్క ఆఫీసర్ కూడా వాటి మీద చర్య తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించలేకపోయారు. అక్కడ తులసిపోయిన ఆమె దాదాపు అంటే 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ఒక చిన్న షెడ్ వేసుకుంది. ఫస్ట్ ఏదో బతకనికలే అనుకొని మేము సైలెంట్గా ఉన్నాం ఊరు వాళ్ళందరం కలిసి. ఆ తర్వాత ఆమె ఏం చేసింది, ఆ షెడ్డును కాస్త కొట్టం రాత్రి కట్టేసి ఈ స్థలం నాది, మీరు నన్ను ఇక్కడి నుంచి ఖాళీ చెప్పిన మీరు ఎవరైనా ముందుకు పోయి మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టడము, మమ్మల్ని పట్టుకున్నారని చెప్పి ఈ విధంగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళను ఎవరికి కూడా ముందుకు రానికుండా భయపెట్టుకుంటూ వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని కలెక్టర్ గారు మరి ఎంఆర్ఓ విఆర్ఓ గారు దాని మీద చర్య తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని కొలత ఇప్పించి అక్కడ హాస్టల్ నిర్మాణం కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలి. ఆ స్థలంలో గిరిజనులకు ఒక హాస్టలు, అలాగే ఒక లైబ్రరీ, అలాగే ఒక అంగన్వాడీ కేంద్రం, ఈ 3 కూడా ఆ స్థలంలో కట్టాలనే ఉద్దేశంతో మేము గ్రామస్తులం అందరం ఉన్నాము. అందరం ఒకే మాట మీద వచ్చాము. ఈరోజు ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము. దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతూ మీ గిరిజన బిడ్డ. ఈరోజు ఆత్మకూరు మండలంలోని కొటాలచెరువు విలేజ్కి సంబంధించి తులసిబాయి వాళ్ళ డాటర్ కుమార్తె వచ్చేసి లక్ష్మీబాయి అనుకో, ఆమెకు సంబంధించిన ఇల్లు ఏదో వాళ్ళకి ఇచ్చిన పట్టా, గతంలో పట్టా ఇచ్చారు, ఆ పట్టాలు ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి వాళ్ళ వర్షంలో వాళ్ళు ఒక అర్జీ ఇచ్చున్నారు. పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చున్నారు. దాన్ని వేరే వాళ్ళు వచ్చి ఖాళీ చేయమంటున్నారని. కానీ గ్రామస్తులు అందరూ కలిసి ఏంటంటే ఆ పట్టా వాళ్ళకి ఇవ్వలేదు, పట్టా అనేది బోగస్. తులసిబాయికి అయితే గతంలో ఇచ్చారో ఆమె ఇల్లు కట్టుకున్నారు, దానికైతే అబ్జెక్షన్ లేదు. కానీ ఈమె లక్ష్మీబాయి ఏదైతే కొట్టం వేసుకున్నారు, టెంపరీగా కొట్టం ఏదైతే వేసుకొని ఉంటున్నారో ఆ పట్టాకు సంబంధించింది అది బోగస్ పట్టా. కాబట్టి దాని మీద విచారణ చేయమని మాకు ఒక అర్జీ ఇచ్చి ఉన్నారు. దానికి గ్రామస్తులందరూ కూడా ఏంటంటే ఇట్లా ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకొని ఇట్లా ఇల్లు కానీ ఇలాంటి నిర్మించుకుంటే మాకు ప్రభుత్వానికి సంబంధించిన ఏదన్నా మంజూరైనప్పుడు హాస్టల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఎక్కడా కూడా ల్యాండ్ ఇవ్వడానికి లేకుండా పోతుంది. కాబట్టి అది ఎంక్రోచ్మెంట్ అని చెప్పి వాళ్ళ ఉద్దేశము. దానికి సంబంధించి ఆ పట్టా కాపీ కూడా పెట్టారు గ్రామస్తులందరూ కూడా. దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి ఆ పట్టాని గతంలో ఆఫీస్లో ఇచ్చారా లేదా, ఆమెకి అది బోగస్ పట్టా అనేసి ఒకసారి ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి మేము నివేదికను గౌరవనీయ ఆర్డీఓ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి నివేదికను సమర్పిస్తాము.